నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జిల్లా కోర్టు ఆవరణంలో కార్తీక మాస వనభోజనోత్సవం. భారత విప్లవోద్యమ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి సంస్మరణ సభ జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి సందర్భంగా జమీతే ఉలామా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం. ఈ నెల 18వ తేదీ రోజాకుంట వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు. ప్రైమ్ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మాజీ జవాన్ ఆత్మహత్యాయత్నం. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని సాంబవరం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంట నష్టపోవడం జరిగింది. నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గోస్పాడు మండలం సాంబవరం గ్రామ రైతులతో కలిసి నష్టపోయిన వరి పంటను పరిశీలించడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, గ్రామ వైసీపీ నాయకులు శంకర్ రెడ్డి, శ్రీను రైతులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొంటూ నంద్యాలలో మంత్రి ఉండి కూడా నియోజకవర్గంలో రైతులు అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోతే వారికి ప్రభుత్వం తరపున ఎటువంటి న్యాయం చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, పంటలు నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని కోరారు. అనంతరం కౌలు రైతులు మాట్లాడుతూ దాదాపు 50 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ఎంతో కష్టపడి పంటలు వేసుకుంటే అకాల వర్షాల వల్ల పంట అంతా నష్టపోవడం జరిగిందని, ఇంతవరకు అధికారులు ఎటువంటి న్యాయం చేయలేదని వాపోయారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, అడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవెన్న. పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే, పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే. జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే, తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే. ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవెన్న. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న.
ప్రజల అందరికీ ఇళ్ల పట్టాలివ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే ఆ పాలని చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి 3006 ఇళ్ల పట్టాలను పంచినావు. నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పారావణ. ప్రజలకందరికీ అండగా నువ్వున్నవన్నా. ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవ్వన్న. రవ్వన్న అండగా మా వెంట ఉండగా సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్నా. అర్ధరాత్రి రాపదొచ్చి తలుపు తడితే చాలు ఓయన్న మా రవన్న. నేనున్న పదమని ముందు ఉంటవన్నా మాయన్న శిల్పరవన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పరవన్న. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో కార్తీక మాస వనభోజనోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా మహిళా జడ్జీలు, న్యాయవాదులు ఉసిరి, వేప, రావి దేవత వృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. మానసిక ఉల్లాసానికి కార్తీక వనభోజన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి అమన్నరాజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ విధి నిర్వహణలో జడ్జీలు, న్యాయవాదులు నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారని, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యశ్రత్నం, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా, ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు, ఏపీపీలు కృష్ణారెడ్డి, పెద్ది శ్రీనివాసులు, రామసుబ్బయ్య, రామచంద్రారావు, వివేకానందరెడ్డి, ఓబులరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ద్వారకానాథ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, గుమాస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ వనమహోత్సవ కార్యక్రమానికి కార్తీక మాసంలో అది పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు ఈ నంద్యాల న్యాయవాదుల యొక్క సంఘం ఆధ్వర్యంలో దేవాలయం లాంటి ఈ కోర్టు ప్రాంగణంలో మాకు న్యాయవాదులకి, పరిమితంగా న్యాయవాదులకిను న్యాయమూర్తులకి దేవాలైనటువంటి కోర్టు ప్రాంగణంలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. దానికి మరి ముఖ్యంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మా లీడర్ అయినటువంటి హుసేన్ బాషా గారికి, కృష్ణారెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. దానికి సీనియర్ న్యాయవాదులు అందరూ, మహిళా న్యాయవాదులు మరి ముఖ్యంగా మరింత శోభని తెచ్చారు. ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని మున్ముందు సాగించాలని ఈరోజు చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. పురోహితుల యొక్క ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది. మంత్రోచ్చారణ మధ్య జరిగింది. కనుక ఈ యొక్క స్వామివారి కరుణా కటాక్షాలు ఈ నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు అందరికీ, న్యాయవాద మిత్రులందరికీ ఉండి వారికి, వారి కుటుంబ సభ్యులకి వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను, నా భార్యను ఆహ్వానించి నాతో పూజా కార్యక్రమాలు జరిపించినందుకు వారికి, న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి
వై నరసింహులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంస్మరణ సభకు సంబంధించిన గోడ పత్రికలను మంగళవారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయం నందు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వై నరసింహులు నంద్యాల సిపిఐఎంఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విద్యార్థి దశలోనే ఉన్నత విద్యకు స్వస్తి పలికి భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ నాయకులు రఫీ, కాజమియా, సత్యం, భాషా తదితరులు పాల్గొన్నారు. భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన జ్ఞాపకార్థం సంస్మరణ సభ, అలాగే పుస్తక రచన ఆవిష్కరణ కూడా కార్యక్రమం కలదు. మరి ఈ సందర్భంగా ఈ యొక్క అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి భారత విప్లవ రాజకీయాల్లో ఒక చురుకైనటువంటి అగ్రపాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి ఈ దేశంలో తాడిత పీడిత అట్టడుగు వర్గాల హక్కుల కొరకు, మరి ఆదివాసుల హక్కుల కొరకు పోరాడినటువంటి యోధుడు. మరి ముఖ్యంగా గోదావరి నదిలోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత, సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి సంస్మరణ సభ హర్షించదగ్గ పరిణామం. భారత విప్లవోద్యమ నాయకుడు, ప్రతిఘటన పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారు 41వ సంవత్సరం వర్ధంతి సభను సిపిఐఎంఎల్ డెమోక్రటిక్ పార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు 19వ తారీఖు హైదరాబాద్ నగరంలో సంస్కరణ సభ ఉంటుంది. ఈ సభను పుల్లారెడ్డి గారి అభిమానులు, విప్లవ శ్రేణులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారు ఇప్పుడున్నటువంటి నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించారు. మరి ఉన్నత చదువులు చదివినట్లు క్రమంలోనే మద్రాస్ రాష్ట్రంలో అక్కడ చదువుకునే రోజు అంటే డిండి కాలేజీ, లయోలా కాలేజీలో చదువుతున్న క్రమంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అట్లాగే బ్రిటిష్ వారి జెండాను తొలగించినటువంటి చరిత్ర ఆయనకుంది. ఆనాడే ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఆ క్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించాడు. అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య, పట్వారీ, జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య చరిత్ర కూడా ఆయనకుంది. అట్లాగే 1952లో ఉమ్మడిగా ఉన్నటువంటి ఆత్మకూరు, నందికొట్కు ఉన్నటువంటి నియోజకవర్గం, నందికొట్కు నియోజకవర్గం 1952 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాడు. అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య పెత్తందారు అయినటువంటి మధుర్ సుబ్బారెడ్డి మీద కూడా ఆనాడు గెలవడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా జాతీయ ఉలేమా హింద్ నాయకులు అంసద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమియతే ఉలామా హింద్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమం నందు జమియతే ఉలామా హింద్ సభ్యులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह आज माइनॉरिटी डे, भारत रत्न अवार्ड याफ्ता हज़रत मौलाना अबुल कलाम आज़ाद रहिमहुमुल्लाह के योम पैदाइशी तकरीब के मौके पर और आज जमीयतुल उलमा हिंद हज़रत मौलाना अरशद मदनी साहब दामद बरकातुहुम और रियासती सदर हज़रत मौलाना मुफ्ती गयासुद्दीन साहब दामद बरकातुहुम की क़ियादत वाली जमीयतुल उलमा हिंद की निगरानी में हज़रत हाफिज़ अमजद बाशा सिद्दीकी साहब दामद बरकातुहुम की निगरानी में जो डिस्ट्रिक्ट के ज़िले के सदर हैं, हज़रत वाला के हुक्म से आज गवर्नमेंट हॉस्पिटल, जनरल हॉस्पिटल नंद्याल में मरीज़ों के लिए फ्रूट्स
और ब्रेड तकसीम किए गए हैं। अल्हम्दुलिल्लाह ये हमारे जमीयतुल उलमा हिंद के अकाबिरीन के हुक्म से और उनकी क़ियादत वाली जमात ने अराकीन जमीयत नंदियाल की जानिब से हमारे अराकीन जितने भी हैं सब अल्हम्दुलिल्लाह गवर्नमेंट हॉस्पिटल पहुंचकर यहाँ के मरीज़ों की इयादत की और उनमें फ्रूट्स और ब्रेड भी तकसीम किए गए हैं। ये हमारे अकाबिरीन उलमा का शुक्रिया अदा करते हैं कि ऐसे मौके जमीयतुल उलमा की तरफ से हम करते रहने के लिए हमें मौका अता फरमाया है। ఈరోజు నవంబర్ 11వ తేదీన నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ చేయడం ముఖ్య కారణం హజరత్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి మరియు అదే విధంగా జాతీయ విద్యా దినం రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎటువంటి సేవలు చేసినారు, ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, ఈసాయి, క్రిస్టియన్స్ ఎవరైతేనా సరే ప్రతి ఒక్కరూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని గౌరవిస్తారు. ఎందుకంటే భారత స్వాతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అదేవిధంగా భారతదేశం స్వాతంత్రం అయిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఏ విధంగా వాళ్ళు ఎవరైతే విద్యాశాఖ మంత్రి మొట్టమొదటి అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారో వాళ్ళు విద్యా రంగాన్ని భారతదేశంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళినారో అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1992లో అతన్ని గౌరవించి గుర్తించి 1992లో అవార్డు ఇవ్వడం కూడా, భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి మహానుభావుడు జాతీయ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మన జమియత్ ఉలమా హింద్ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ హజరత్ మౌలానా గయాసుద్దీన్ అహ్మద్ రషాది మరియు మౌలానా మహమూద్ జుబేర్ అహ్మద్ కాస్మి వారి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల జమియత్ ఉలమా హింద్ అలిఫ్ మౌలానా అర్షద్ మదనీ గారి ఆధ్వర్యంలో ఏ జమియత్ ఉలమా హింద్ దేశ స్థాయిలో నడుస్తుందో నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ హజరత్ హాఫీజ్ అమ్జద్ బాషా సిద్దిఖీ గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క విన్నపంతో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. మంగళవారం భారతదేశ ప్రథమ విద్యామంత్రి, స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ల జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సౌజన్యంతో 2 పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేశారు. విద్యార్థుల తరపున వారి తండ్రులు నగదు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ ప్రథమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రం తరువాత దేశంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఈరోజు 11 నవంబర్ మౌలానా అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఒక దివ్యాంగ విద్యార్థికి మన ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రవికృష్ణ గారి సూచన మేరకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం. మనము ఈ రోజున విద్యా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరము మనము విద్యార్థులకు వాళ్ళలో ఉన్న నిబిడీకృతమైన ఒక నైపుణ్యాన్ని తీయడం కోసము వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, వివిధ రకాల పోటీలను మనము నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ఈ విద్యా దినోత్సవం నాడు ఒక దివ్యాంగ విద్యార్థునికి సహాయం చేయడం మనకు చాలా సంతోషం కలిగింది. వచ్చే సంవత్సరం కూడా మౌలానా అబుల్ కలాం జయంతిని మనం పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ నంద్యాల వారు ప్రతి సంవత్సరం అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం స్పాన్సర్షిప్ చేస్తామని మా జెడ్సీ నిజాముద్దీన్ సార్ గారు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ అగైన్ ఎప్పుడు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం
వక్తృత్వ పోటీలు జరపనందుకు ఒక పేద దివ్యాంగునికి ఆర్థిక సహాయం అందించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ అనుచరుడిగా ఆయన అడుగుజాడల్లో ఈ దేశ స్వరాజ్యానికి పోరాడిన మహనీయుడు. ఆయన పుట్టినరోజు నవంబర్ 11వ తేదీ. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక సంవత్సరాల నుండి నిర్వహిస్తోంది. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు శివకేశవులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, లక్ష దీపార్చన తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈ నెల 18వ తేదీ మాస శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నువ్వు 6 గంటలకు 6 గంటలకల్లా వచ్చేసేది. మీరు మొదలు పెట్టుకోండి, వస్తాను. ఏమండి మీరు మొదలు పెట్టుకోండి అండి కదా. రారు నమో వెంకటేశాయ. నంద్యాల ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసం సోమవారం నాడు. కార్తీక మాసం ప్రారంభం నుంచి రోజు నిత్యము ఉదయం 5 గంటల నుంచి రోజాకుంట దేవస్థానంలో ఈశ్వరునికి అభిషేకము జరుగుతున్నది. మరియు సామూహికంగా సత్యనావ్రతం జరిపించినాము. సాయంత్రము తులసి దామోదర కళ్యాణం జరిపించినాము. ఈ ప్రతి సోమవారం నాడు భక్తులు 1,00,000 ఒత్తులు వెలిగించుతున్నారు. ఈరోజు కూడా 1,00,000 ఒత్తులు వెలిగించినారు. మరియు 18వ తేదీ మంగళవారం నాడు, ఈ నెల 18వ తేదీ మంగళవారం నాడు సాయంత్రము పుట్టమన్ను తెచ్చి 365 శివలింగాలు చేసి దానికి మహాలింగార్చన కలదు, మరియు 1,00,000 బిల్వార్చన కలదు, మరియు రాత్రి శివపార్వతుల కళ్యాణం కలదు. కావున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మేమిచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఆనందింపజేయగలసిన కోరుచున్నాము. మా రోజాకుంట దేవస్థానంలో కార్తీక మాసం అంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతినిత్యం అభిషేకాలు, వెంకటేశ్వర స్వామికి, శివపార్వతులకు, శివకేశవుల భేదం లేకుండా మా దేవస్థానంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందుకనే 18వ తేదీ మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో 4 గంటల నుంచి మహాలింగార్చన, 365 శివలింగాలు పుట్టమన్ను తెచ్చి శివలింగాలు చేసి వాటికి అభిషేకము, అలాగే 1,00,000 బిల్వార్చన, తర్వాత పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం మన నందయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే కళ్యాణం అయిన తర్వాత స్వామి ఈసారి శివ పురాణం చెప్తానంటున్నారు. కావున కార్తీక మాసం చేసిన పుణ్యమంతా రావాలి అంటే శివపురాణం ఖచ్చితంగా వినాలి. అందుకు కావున మన రోజాకుంట దేవస్థానానికి భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాలలో సలీంనగర్ ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్లో ప్రముఖ అత్యవసర చికిత్స నిపుణులు డాక్టర్ రాజారెడ్డి, ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతిరెడ్డి ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి రీహాబిలిటేషన్ సెంటర్ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ డిఎన్ రాజారెడ్డి, ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతిరెడ్డి మాట్లాడుతూ పక్షవాతం, మూత్రపిండ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి, ప్రమాదాలలో ఎముకలు విరిగిన వారికి, వృద్ధులు, పిల్లలలో నరాల సమస్యలు ఉన్నవారు,
తిరిగి సాధారణ జీవనాన్ని గడపడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుందన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో రీహాబిలిటేషన్ పునరావాస కోసం ఈ కేంద్రంలో ఖరీదైన అత్యంత ఆధునిక పరికరాలు నగరాలకు దీటుగా నంద్యాలలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ వైద్యులు రాకేష్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి, నెట్ల మహేశ్వర్ రెడ్డి, రవికాంత్ రెడ్డి, నర్మదా, కల్పన, మాధవి, నెట్ల శిల్ప తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి భారతి అండ్ రాజారెడ్డి గారు కలిసి రీహాబిలిటేషన్ క్లినిక్ ఆర్ హాస్పిటల్, తెలుగులో చెప్పాలంటే మొట్టమొదటి పునరుద్ధరణ పునరుజ్జీవన వైద్య చికిత్సాలయం. మనకందరికీ ఇప్పట్లో ఆయు పరిమాణం పెరగడం వల్ల ఇంట్లో వయోవృద్ధులు వ్యాధుల కారణంగా అయితేనేమి, కొన్ని ఆపరేషన్ల కారణమైతేనేమి చాలా రోజులు మంచానికి పరిమితమై చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి వాళ్ళకి ఇంట్లో సేవ చేసేదానికి వసతులు ఉండడం లేదు. అటువంటి ఏ పరిస్థితిలోనైనా రోగికి నిరంతరం 24 గంటలు మంచి నర్సింగ్ కేరు, వైద్య సేవలు, ముఖ్యంగా ఫిజియోథెరపీ, భౌతిక పునరుద్ధరణ చికిత్సలు ఇక్కడ జరిగేదానికి ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడము నిజంగా ఒక వరమని చెప్పవచ్చు. దాదాపు నంద్యాల జనాభా 3 లక్షలు, చుట్టుపక్కన నాకు తెలిసి ఇంకొక 7 లక్షలు, అంటే 10 లక్షల జనాభా ఉన్న నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి హాస్పిటల్ పెట్టడం నిజంగా రాజారెడ్డి భారతికి అభినందించదగ్గ విషయం. నంద్యాలలో డేనియల్పురం గేట్ దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్కి సమీపంలో డాక్టర్ నాగరాజారెడ్డి చాలా సుదీర్ఘ కాలం నుండి అనస్థీషియా వైద్యులుగా, అదేవిధంగా ఐసీయూ వైద్యులుగా కేవీఆర్ హాస్పిటల్ వైద్య సేవలు అందించినటువంటి సీనియర్ వైద్యులు, అదేవిధంగా డాక్టర్ భారతిరెడ్డి న్యూరాలజీ శిక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు సంజీవనగర్ గేట్ సమీపంలో సేవలు అందించిన తర్వాత ఇటీవల ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. అందులో ఈరోజు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ సెంటర్ని నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఏదైనా సర్జరీల తర్వాత, చికిత్సల తర్వాత పూర్తి స్థాయిలో రోగులు కోలుకోవడానికి ఈ రీహాబిలిటేషన్ థెరపీ అనేది చాలా అవసరం. రాయలసీమలో మొట్టమొదటిసారిగా సార్ చెప్పినట్టు పునర్జీవన వృద్ధాప్య కేంద్రము, సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైమ్ రీహాబిలిటేషన్ సెంటర్లో పోస్ట్ క్రేనియాటమీ అంటే మెదడుకు శస్త్రచికిత్స అనంతరము ఇంటి దగ్గర కేర్ తీసుకునే వాళ్ళకి ట్రకియాస్టమీ అవన్నీ ఉంటాయి, కష్టం అవుతుంది. కాబట్టి మెదడుకు శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మరియు అంటే మోకాలు శస్త్రచికిత్సలు కానీ, తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరము ఫిజియోథెరపీ మరియు కార్డియాక్ బైపాస్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా పేషెంట్ యొక్క సర్వైవల్ కాలం అంటే ఫర్దర్గా మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా వాటి యొక్క దాన్ని నిరోధించడానికి చికిత్సలు కానీ ఇవన్నీ మా నంద్యాలలో అందుబాటులో కలవు. కాబట్టి నంద్యాల పుర ప్రజలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. నేను డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్ నంద్యాల్. ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్గా ఎందుకు పెట్టామనంటే డిజేబిలిటీ అండ్ డిపెండెన్సీ తగ్గించడానికి. ఇది ఒక ట్రాన్సిషనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ట్రెకియాస్టమీ కేర్ అవసరం ఉంటుంది ఉదాహరణకి. అలా అని వాళ్ళు ఎక్కువ రోజులు ఐసీయూలలో కూడా ఉండలేరు. అలా అని ఇంటికి వచ్చి మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇది ఒక మధ్యస్థం కేర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అంటాం అన్నమాట. ఇక్కడ మన దాంట్లో ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ కూడా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో నంద్యాల ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోగలరని మనవి. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడుతున్న ఆర్మీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మరో జవాన్ ప్రాణాలను బలికొనే పరిస్థితి నెలకొన్నది. ఇటీవల మున్సిపల్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి
కార్గిల్ యుద్ధవీరుడు కార్యాలయం ఎదుటనే గుండెపోటుతో మృతి చెందాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి మాజీ జవాన్ శ్రీనివాసులు ఫినాయిల్ మరియు ఎలకల మందు తాగి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జరిగింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నవారు జవాన్ చేసిన ఆత్మహత్య యత్నానికి నిశ్చేష్టులై తేరుకొని వెంటనే అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మున్సిపల్ అధికారుల ధన దాహానికి నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది మృత్యువాత పడాలో అని వారు అంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పని కావాలంటే చచ్చేందుకు సిద్ధం కావాలా అని విమర్శిస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో పని జరగాలంటే పైసలన్నా ఇవ్వాలి, ఆత్మహత్య అయినా చేసుకోవాలి అన్న చందంగా మారిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జగజ్జనని నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు అనే విశ్రాంత జవాన్ స్థానికంగా జరిగిన స్థల ఆక్రమణ తొలగింపు విషయాన్ని పరిష్కరించాలని కోరుతూ సదరు అక్రమాలపై పీజీఆర్ఎస్ మున్సిపల్ కమిషనర్ మంత్రి ఫరూక్ ను ఆశ్రయించిన మాజీ జవాన్ కు న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యయత్నం చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు శ్రీనివాసులు, ఎక్స్ఆర్మీ. నాకు అన్యాయం జరిగింది కాబట్టి మందవచ్చినది. అన్యాయం ఏంటంటే నా ఇంటికి ఎదురుగా అక్బర్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు. అది 3 నెలల నుంచి సచివాలయానికి చెప్తే హుసేన్ పట్టించుకుని వాళ్ళతో కుమ్మక్కై పట్టించుకోకపోయాడు. మున్సిపాలిటీ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, స్పందనలో పెట్టాము. ఆ తర్వాత లాస్ట్ కు వీళ్ళు కుదరక ఎమ్మెల్యే ఫారూక్ కాడికి పోయి సంతకం పెట్టించుకొచ్చి ఆయన లెటర్ రాసి ఇచ్చిండు తీసేయమని. అయినా కూడా పట్టించుకోలేదు. పట్నాయక్ అనే వ్యక్తి మున్సిపాలిటీ మీ అక్కడ ఆర్మూరు మేము ఎంతమంది తీసుకుని మీ ఎంతమంది మంది తాగినా మేము పట్టించుకో, మాకు లెక్కలేదు, మా ఇష్టము అని అతని ఆ సచివాలయం హుసేన్ అనే ఇద్దరు కుమ్మకై అతనితో ఇల్లు కట్టి అతనితో కుమ్మకై ఈ పని నాకు ఈ స్థితికి తెచ్చి చేశారు. అతను అక్బర్ అనే వ్యక్తి నా ఇంటికి ఎదురుగా 15 అడుగుల రోడ్డు, చిన్న రోడ్లలో కింద 1/2 అడుగు రోడ్డు ఆక్రమించిండు, ప్లస్ పైన 2 అడుగులు పైన వచ్చిండు. మొత్తం 2.5 అడుగు రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టాడు. ఫస్ట్ కట్టం మొదలు పెట్టాల నుంచి మేము కంప్లీట్ ఇచ్చినే వచ్చినాము. మేము ఒక్కనే కదా పక్క బజార్ మొత్తం, అయినా పట్టించుకోలేదు. ఏం పట్టించుకోకుండా ఉన్నారు. లాస్ట్ ఆఫీస్ పోయి అడిగితే మీ అట్టల ఆర్మీలు ఎంతమంది వచ్చి ఏం చేసినా మందు తాగి వచ్చినా కూడా మేము పట్టించుకోకపోతే తగ్గుకోమన్నారు. ఎవరు అన్నది నాయక్ అనే వ్యక్తి, అతని సచివాలయం హుసేన్ నాయక్ ఎవరు ఏసీపీ మెయిన్ ఆఫీసరే. నాకు న్యాయం కావాలి సార్, అది రోడ్డు అక్రమంగా తీసేయాలి. దానికోసం 10 మంది కోసం నేను మంది నా ఒక్కరి కోసం కాదు. ఆ నుంచి మా ఇంట్లో దగ్గర బోర్డు వస్తే ఉండదు. రెండు పక్కల బిగించి అక్కడ ఉండేది 5 అడుగులు ఆటో పోదు, ట్రాక్టర్ పోదు, మోటార్ సైకిల్ పోదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జిల్లా కోర్టు ఆవరణంలో కార్తీక మాస వనభోజనోత్సవం. భారత విప్లవోద్యమ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి సంస్మరణ సభ జయప్రదం చేయండి పిలుపునిచ్చిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి సందర్భంగా జమేతే ఉలామా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం. ఈ నెల 18వ తేదీ రోజాకుంట వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు. ప్రైమ్ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభం. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మాజీ జవాన్ ఆత్మహత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.